స్వాతంత్ర దినోత్సవం రోజు సంగారెడ్డి పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి రేషన్ కార్డుకు సంబంధించిన స్మార్ట్ కార్డు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లబ్ధిదారులు అధికారులు కూడా మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది కార్డు తీసుకోవడం వల్ల, ఏం చెప్తారు? బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. చాలా సంతోషంగా ఉంది సార్. మేము రేవంత్ అన్నకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంతకుముందు సన్న బియ్యం వస్తున్నాయి కదా, సన్న బియ్యం తినడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. మా మహిళలను గుర్తించి మాకు అన్ని విధాల లబ్ధి చేకూరుస్తున్నందుకు రేవంత్ రెడ్డి అన్నకి చాలా ధన్యవాదాలు. మీరు చెప్పండి మేడం, కార్డు గురించి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈరోజు కార్డు ముఖ్యమంత్రి గారు లేదన్న 10 సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేదు, ఏం లేదు. రేవంత్ అన్న వచ్చిండు, మాకు రేషన్ కార్డు వచ్చింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అంటే మీ దగ్గరికి వచ్చి కార్డు ఇవ్వడం వల్ల ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది రేవంత్ అన్నతో కార్డు తీసుకోవడం. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఒక పెద్ద అన్నగా ఇక్కడికి వచ్చి కార్డు ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? First of all, I will wish a very happy independence to everyone. I feel privileged that I got an opportunity to meet Revanth Reddy sir. And meanwhile, we were waiting since 7 years for this card. After the Congress government has came, they have provided us the card immediately. Meanwhile, I thank Revanth Reddy sir for giving this card. And the rice which was given by the other government was not good compared to the rice which is provided by the Congress government. అంటే పేదలకు ఇటువంటి కార్డు ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగాలని ఏం చెప్తారు మేడం? అది స్మార్ట్ కార్డు ఈసారి ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు. దానికి తోడు ఈ రేషన్ కార్డులో పలు విధాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కార్డు లేకుండా ఫోన్లో చూపించడము అది ఎట్లాంటివి ఉండే, ఇప్పుడు కార్డు వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికి ఎవరు ఎట్లాంటి నిరుపయోగం చేయకుండా దాన్ని కార్డు తీసుకొచ్చేసి వేరే వాళ్ళు దాన్ని వ్యతిరేకంగా ఏమీ చేయకుండా ఉండడానికి కోసమని ఈ స్మార్ట్ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంది. దీనికి క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ తోటి దాన్ని క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే దాంట్లో మళ్ళీ బెనిఫిషియర్స్ అందరి నేమ్స్ వస్తాయి. దాంతోపాటు ఎంతమందికి ఎన్ని కేజీల రైస్ అనేది కూడా దాని ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇంతకుముందు వాళ్ళు ఫోన్లలో తీసుకొచ్చుకొని ఒకసారి ఫోన్ పని చేయకపోవడము, మళ్ళీ ఇంటికి పోయి రావడము అలాంటి కాకుండా చిన్నగా మనకు ప్యాకెట్లో పెట్టుకోవడానికి కూడా వీలు పడేట్టుగా స్మార్ట్ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్లస్ ఇంతవరకు కార్డ్స్ లేవు, ఏదో పేపర్లో రాసి ఇవ్వడము, నెంబర్ రాసుకొని తీసుకుపోవడం అలాంటివి ఉండేది. ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డు వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీనికి అందరూ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మా అందరికి కూడా ఎంప్లాయీస్ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ద్వారా వాళ్ళకి ఉపయోగపడే కార్డులను వాళ్ళకి అందిస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి మేడం, అంటే కార్డు తీసుకున్న లబ్ధిదారులతో మీరు నేరుగా మాట్లాడిన సందర్భం చూస్తున్నాం. వారు ఏమని చెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మేము కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వాళ్ళము. నేను డిప్యూటీ కమిషనర్ అండి. మనకి 2025లో సన్నబియ్యం ఇనాగ్రేషన్ అయ్యింది. అంతకుముందు కోర్స్ రైస్ ఇచ్చేవాళ్ళము. యాక్చువల్ చెప్పాలంటే యాజ్ పర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో వచ్చింది. సో 15 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ అయ్యింది. సో మనకి 2025 నుంచి సన్నబియ్యం ఇంప్లిమెంటేషన్ అయింది. కాకపోతే రేషన్ కార్డ్స్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, మనకు ఒక కార్డు ఇవ్వాలి. సో కార్డు ఇవ్వాలి అంటే బెనిఫిషరీకి అది ఒక ఉపయోగకరమైన ఉండాలి అని చెప్పేసి అది స్మార్ట్ కార్డ్ ఇష్యూ చేయడం డిసైడ్ చేసింది. దాంట్లో మనకు 9 సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ మనము స్కాన్ చేసి చూస్తే మన ఫ్యామిలీలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో అది మనం చూడొచ్చు. అండ్ మోరోవర్ మీరు ఏ షాప్లో అయితే రేషన్ డ్రా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. షాప్ డీటెయిల్స్, బెనిఫిషరీ డీటెయిల్స్ అవన్నీ చాలా మంచిగా డిస్ప్లే అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పటి వరకు అయితే రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, ఓన్లీ మీ సేవాకి వెళ్ళి ప్రింట్ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది కాబట్టి ఈ స్మార్ట్ కార్డ్ ఇవ్వడం బెనిఫిషరీస్కి చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మేము కూడా పబ్లిక్కి ఒక మంచి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కరెక్ట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అని చెప్పేసి వీ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. పేదలకు కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి పేదలను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఒక వృత్తి రీత్యాలో చూస్తున్నారు, వారిని చూస్తే ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత జనాలు ఇంత మంచి వాళ్ళు టైం తీసుకొని ఇవాళ స్వాతంత్ర దినోత్సవం రోజున మంచి దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంతే, థ్యాంక్ యూ.
అంటే ఇది పరిస్థితి మనం చూడొచ్చు. రేషన్ కార్డుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఫోటోను కూడా ఉంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చేస్తారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డు రేషన్ కార్డుగా చెప్పుకోవచ్చు. రేషన్ కార్డు నంబర్ కూడా మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సంగారెడ్డి సంతోష్ అని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. ఆ షాప్ నంబర్ కూడా మనకు అథారిటీలో తెలుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మహిళలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా పేదలకు ఒక మంచి స్మార్ట్ కార్డు ఇస్తున్నామని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్మార్ట్ కార్డు ద్వారా స్వైప్ చేపిస్తే దానికి ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళకు 9 వరకు లాభాలు ఉంటాయి. ఎక్కడైనా ఈ యొక్క స్మార్ట్ కార్డును ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ప్రధానంగా మహిళలు సంతోషపడుతున్నారు. అధికారులు కూడా కార్డు ఇచ్చినామని చెప్పి వారు కూడా సంతోషపడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సంగారెడ్డి జిల్లా.